నిత్యుడగు తండ్రి. అప్పుడప్పుడు తండ్రి కాదు, అప్పుడప్పుడు తండ్రి కాదు, నిత్యము తండ్రి ఆయన. గనుక ఆయన బిడ్డవైన నీ విషయంలో ఆయన అప్పచెప్పటం, పూర్తిగా నిన్ను పాడు చేసేదానికి అప్పచెప్పటం అసంభవం. ఒకవేళ ఆయన సెలవై అప్పగిస్తే దాని తర్వాత కూడా మనకి ఉన్నతమైన పరిస్థితి ఉంటుంది, కానీ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జీవమైన, మరణమైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది? మనల్ని ఏది దూరపరచలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దాం. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేదు. యేసులో ఒక తండ్రి విషయంలో కొడుకు ఎలా ధైర్యం తెచ్చుకుంటాడో, భరోసా పొందుతాడో మనకు అది ఉంది. యేసయ్య భరోసా, ధైర్యము, భద్రత అని నేను చెప్పాను. ఈక్వెడార్ అరణ్యాల్లో, ఈక్వెడార్ అడవుల్లో కొన్ని జాతుల మనుషులు ఉంటారు, కొన్ని తెగల మనుషులు ఉంటారు. ఆ తెగల్లో ఒక తెగలో ఇలా ఉంటుంది. ఆ తెగ పెద్ద పరిపాలనా సమయం అయిపోయిన తర్వాత ఆ తెగ పెద్ద కొడుకుని తిరిగి గూడెం మొత్తానికి, లేకపోతే ఆ తెగ మొత్తానికి నాయకునిగా ఏర్పరచాలి అంటే ఓ పరీక్ష పెడతారు. ఏంటిది పరీక్ష అంటే, అడవిలో బాగా క్రూర మృగాలు, ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి ఒక వస్తువుని పగటి వేళ తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో పెట్టి, ఫలానా దగ్గర అని ఒక అడ్రస్ ఉంటుంది, ఆ ప్రదేశంలో పెట్టి వస్తారు. అది రాత్రి వేళ ఈ కొడుకు, ఈ తెగ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద కొడుకు రాత్రి వేళ వెళ్ళి ఎదురయ్యే ప్రమాదాలని తప్పించుకొని వాళ్ళు ఏదైతే వస్తువు పెట్టారో ఆ వస్తువు తీసుకొచ్చి క్షేమంగా వాళ్ళకి ఇస్తే అప్పుడు అతన్ని పెద్దగా వాళ్ళు ఒప్పుకుంటారు, నాయకుడిగా. ఆ సాహసం చేయకపోతే అతన్ని వాళ్ళు ఒప్పుకోరు. అయితే ఈ చిన్నవాడు మరి పగటి వేళ ఫలానా ప్లేస్లో మేము ఫలానా వస్తువు పెట్టొచ్చాం, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి అని చెప్పిన తర్వాత రాత్రి వేళ మరి బాధ్యత, గూడెం నాయకుడుగా లేకపోతే ఆ తెగక నాయకుడుగా అయ్యేటువంటి ఆ అద్భుతమైన ఆధిక్యత అది పొందాలి. మరి తల్లి భయపడతా ఉంటుంది, నాయన ఎట్లా చేస్తావు ఏంటి అని. కొడుకు ఎలా స్పందిస్తాడు ఏంటని. ఏం పర్వాలేదమ్మా, ఈ ఒక్క రాత్రి ధైర్యంగా వెళ్ళి ఏదైనా అడ్డొస్తే దాన్ని ఎదుర్కొని నీకెందుకు, నేను ఆ వస్తువుని క్షేమంగా తెస్తాగా. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఆ వెళ్ళేవాడికి ఒక చిన్న చురకత్తి మాత్రమే ఇస్తారు, ఇంకా పెద్ద ఆయుధాలు ఏవి ఇవ్వరు. జస్ట్ ఒక చిన్న చురకత్తి. సరిగ్గా దాన్ని ఏదన్నా జంతువుకి పొడిస్తే దానికి చిన్న గాయం అయిద్దేమో కానీ ప్రాణం పోదు. అలాంటి చురకత్తి, ఒక చిన్న చురకత్తి లాంటిది ఇచ్చి పంపిస్తారు. ఆ చిన్న ఆయుధం తీసుకొని చాలా దూరం ప్రయాణం చేసి ఆ వస్తువు ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని సురక్షితంగా వచ్చి అక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తే అప్పుడు వాళ్ళందరూ జేజేలు పలికి ఒప్పుకుంటారు అన్నమాట. ఈ కొడుకు వెళ్ళాడు, ప్రయాణంలో మరి ఎన్నో తప్పించుకుంటూ క్షేమంగా వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రదేశానికి చేరి ఆ వస్తువుని తీసుకొని చాలా దూరం పోవటం రావటం. మరి వాళ్ళు చెప్పిన టయానికి వెళ్ళాల, మధ్యరాత్రి 12 గంటల వేళ, ఏ సంచారం లేని వేళ. విషయం ఏంటంటే, క్రూర మృగాలు ఎక్కువగా రాత్రుల్లోనే సంచారం చేస్తాయి. ప్రమాదకరమైన మృగాలు అడవుల్లో రాత్రి వేళల్లో ఎక్కువ సంచారం చేస్తాయి, పగటి వేళల్లో తక్కువ. ఏదో గుహను చూసుకొని నిద్రపోతూ ఉంటాయి.
సో ఇతనికి ప్రమాదకరమైన టైం ఏదైనా ఉంది అంటే అది నైట్ టైము, అది కూడా మధ్యరాత్రి. ఆ మధ్యరాత్రి వెళ్ళి ఆ దూరం ప్రయాణం చేసి వాటన్నిటిని తప్పించుకొని ఆ వస్తువు తీసుకొని రావాలి. చిన్నోడు వెళ్ళాడు, అన్నిటిని తప్పించుకున్నాడు, ఆ వస్తువు తీసుకున్నాడు, తిరిగి ప్రయాణం అయ్యాడు. మళ్ళీ వచ్చే దారిలో కూడా ఎన్నో తప్పించుకున్నాడు. క్షేమకరంగా వచ్చి మరి తెల్లవారుచుండగా ఆ తెగ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అబ్బాయి వస్తాడా, శవం అయిపోతాడా, వస్తాడా, శవం అయిపోతాడా, వస్తాడా, శవం అయిపోతాడా. ఆ చిన్నోడు క్షేమంగా వచ్చాడు. ఆ వస్తువు తీసుకొని వచ్చి మరి అందరూ కలిసి అతనికి జయ జయధ్వానాలు పలుకుతుంటే ఆ అబ్బాయి సంతోషించి ఫస్ట్ ఎవరిని చూడగోరుతాడు? తండ్రిని. సంతోషంగా ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడమ్మా, నానేడి, నేను సాధించాను విజయాన్ని, నాన్నకు చెప్పాలి, నానేడి అని అడుగుతాడు. అడిగితే అమ్మ చెబుతుంది, నాన్న వస్తాడు నాయన, బయటికి వెళ్ళి చూడు, వస్తుంటాడు. అంటే ఈ అబ్బాయి ఏ మార్గంలో అయితే వచ్చి తన ఇంటికాడికి చేరాడో, ఆ ప్రజల దగ్గరికి చేరాడో, అదే మార్గంలో వెనక తండ్రి వస్తూ ఉంటాడు. తండ్రిని ఎదుర్కొని, ఎక్కడికి వెళ్ళావు నాయనా, తండ్రి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నేను చెప్తారా, నేను చెప్తా. దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పుద్ది, నువ్వు అడవికి వెళ్ళావు కదా, ఒక్కడివే వెళ్ళావా అని అడుగుద్ది. అవునమ్మా, ఒక్కడనే వెళ్ళాను, నాతో ఎవరిని తీసుకెళ్ళలేదు, ఒక్కడనే వెళ్ళాను, సొంతంగా పోరాడాను, జయించాను, తీసుకొచ్చాను. అంటే నిజమే, నువ్వు ఒక్కడివే వెళ్ళావు, కానీ నువ్వు బయలుదేరింది మొదలు తిరిగి వచ్చేంత వరకు నీకు తెలియకుండా మీ నాన్న నిన్ను ఫాలో అయ్యాడు. నువ్వు వెళుతున్న మార్గం ఎంత లెక్క అయితే, ఎంత దూరం అయితే నువ్వు వెళ్ళావు, అంత దూరం నీ తండ్రి నీ కోసం వచ్చాడు. తిరిగి నువ్వు రిటర్న్లో ఉన్నప్పుడు కూడా నీ తండ్రి నీతో పాటు నీ వెనకనే ఫాలో అవుతూ వచ్చాడు అని చెప్తుంది తల్లి. ఎందుకంటే ఆ పదవి ఉన్నా లేకపోయినా అది వేరే సంగతి. తన కన్న కొడుకు ఏ క్రూర మృగం చేతిలో పడతాడో అన్న ఆలోచనతో తండ్రి జాగ్రత్త, అది భరోసా, ధైర్యం. ఆ తర్వాత కొడుకు నవ్వుకుంటాడు, సంతోషిస్తాడు. ఎందుకు నాయనా నవ్వుతున్నావు అంటుంది తల్లి. అమ్మా, నాన్న గురించి నాకు తెలుసు, నేను ఒంటరిగా ఇంత ప్రమాదకరమైన పనికి పూనుకున్నాను అంటే నాన్న నిద్ర ఎలా పోతాడమ్మా, నాన్నకు నిద్ర ఎలా పట్టుతుంది? నాకు తెలుసు, ఏదో ఒక చోట, ఏదో ఒక చాటు నీడవలే నా తండ్రి నన్ను వెంటాడతాడన్న సంగతి నాకు తెలుసు. లేకపోతే నేనంత భరోసాగా నేనెందుకు వెళ్తాను? నాకు తెలుసు, నా కంటికి కనబడకపోయినా ఎక్కడో నీడలాగా నన్ను నాన్న ఫాలో అవుతాడన్న సంగతి నాకు తెలుసు అని ఆ కొడుకు చెప్పి సంతోషపడతాడు. ఒకవేళ భూ సంబంధమైన తండ్రి అంత భరోసా మనకి ఇవ్వకపోయినా మనకు నిత్యుడగు తండ్రి ఉన్నాడు. ఆయన ఒక్క క్షణం కూడా మనల్ని వదిలిపెట్టడం. హల్లెలూయా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు ఉనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రి
తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. యేసయ్య ఎలా కనపడుతున్నాడు మనకి? తండ్రి అనకూడదా? తండ్రిని అనకూడదా? నాయనా అని అనకూడదా? నానా అని? మనం ఆ పిలుపు పిలవడానికి 100% యోగ్యుడు ఆయన. నమ్మకమైన వాడు. రెండవది, ఆయనను బట్టి మనకు ధైర్యం ఉన్నది, భరోసా ఉన్నది. ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చు, నాదంతా ఒంటరి ప్రయాణమే, ఒంటరి యాత్ర, ఒంటరి జీవితం, నాకెవరున్నారు, నా బ్రతికేంటి అని. నేను చెప్తున్నా, యేసు ప్రభుని గుర్తిరిగి యేసు మార్గంలో నడుస్తూ ఎప్పుడైతే నువ్వు మొదలుపెట్టావో అప్పుడు నీకు తోడై ఉండటం కాదు, తల్లి గర్భమున నీవు పడినది మొదలుకొని నీవు కాన్పైన తర్వాత ఒక పసికందుగా మరి భూమి మీదకి వచ్చి ఆ పసిబిడ్డగా జీవితాన్ని ఆరంభించి ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు. అసలు నువ్వు ఆయన గుర్తించక మునుపే, నువ్వు పట్టించుకోక మునుపే, ఆయన తెలుసుకోక మునుపే నువ్వు ఆయనకి తెలుసు. అప్పటి నుంచే ఈరోజు నువ్వు తెలుసుకున్నావని ఇప్పుడు నీకు తోడై ఉండటం కాదు, ఆయన నువ్వు ఎరుగక మునుపే ఆయన నీకు తోడై ఉన్నాడు. నీకు జీవితాన్ని ఇచ్చినవాడు ఆయనే, జీవాన్ని ఇచ్చినవాడు ఆయనే, నిన్ను ఉనికిలోకి తెచ్చినవాడు ఆయనే. ఇంతవరకు ఎన్నో రకరకాల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదాలు, రోగాలు, సమస్యలు ఎన్నో నిన్ను చుట్టుముట్టినా చావు నీ దరి చేరకుండా నేటి వరకు సజీవుడిగా, సజీవురాలిగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నవాడు ఆయనే. నీ మనస్సాక్షికి నువ్వు ఆలోచించుకుంటే నీకు తెలిసిద్ది, నా మనస్సాక్షికి నాకు తెలుసు.